This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Foresights TV. ఒక వస్తువు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు వస్తుందంటే ఏం చేస్తాం? అది కూడా పరిమితంగా కొద్దిసేపు మాత్రమే ఉందని చెబితే వెంటనే కొనేయాలని చూస్తుంటాం. ఇలాంటి తరహా మోసాలు ఇప్పుడు పెరిగిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా దానిపై బ్యాంక్ బజార్ కామ్ కొన్ని సూచనలు చేసింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పండగలు ఇతర ముఖ్యమైన సందర్భాల్లో ఎక్కడ చూసినా డిస్కౌంట్ సేల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటిని పోలిన కొన్ని ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు మన ఫోన్లకు వస్తుంటాయి. ఆఫర్ కేవలం 2 గంటల పాటే అందుబాటులో ఉంటుందని, అది కూడా పరిమితంగానే వస్తువులు అందుబాటులో ఉన్నాయని దాని సారాంశం. మంచి అవకాశం కదా, చేజారిపోతుందని భావిస్తారు ఈ ఈమెయిల్స్ అందుకున్న వ్యక్తి. అందులో చెప్పిన ప్రకారం లింకును తెరిచి తన క్రెడిట్ కార్డు వివరాలన్నీ ఇచ్చేశాడు. వివరాలన్నీ ఇచ్చిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది. కార్డులో నుంచి డబ్బు పోతుంది. దీంతో తాను మోసపోయానని, ఇలాంటి ఆఫర్లేమీ ఆ ప్రముఖ సంస్థ అందించడం లేదని గ్రహిస్తాడు. అందుకనే పరిమితి కాలపు ఆఫర్లు అంటూ వచ్చే ఈ ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ లో విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ ఈమెయిల్లో వచ్చిన లింకును ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. దీనికి బదులుగా ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లలోకి వెళ్లడం మేలు. ముఖ్యంగా పరిమిత కాలం ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దు. మోసపూరిత మెయిళ్లతో కంపెనీల పేర్లకు సంబంధించి అక్షర దోషాలు ఉంటాయి. వీటిని కాస్త జాగ్రత్తతోనే గుర్తించగలం. చెల్లింపుల విషయానికి వస్తే 2 అంచెల భద్రతను వినియోగించాలి. దీనివల్ల అదనపు రక్షణ ఉంటుంది. ఆన్లైన్ కొనుగోళ్లకు తక్కువ పరిమితి ఉన్నా వాటిని వాడాలి. ఆఫర్ల గురించి 1కి 2 సార్లు తనిఖీ చేసుకున్నాకే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి. మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సైబర్ క్రైమ్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయాలి.